రాజశేఖర రెడ్డి గారు సీఎం పదవి అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు కొట్టేయచ్చు. రాజశేఖర రెడ్డి గారు చావును కూడా వాడుకొని, ఆ చావు తర్వాత తల్లి చెల్లిని కూడా వాడుకొని రాజకీయం చేసి పవర్లోకి రావడానికి ట్రై చేసావు. తీరా పవర్లోకి వచ్చాక తల్లి చెల్లిని వదిలించేసుకున్నాం. ఈరోజు చెల్లి బయటకు వచ్చి మా అన్నయ్య నాకు అన్యాయం చేశాడు, ఆ రోజు నాన్న బతుకుండగా అందరికీ సమానంగా ఆస్తిస్తున్నారు, ఈరోజు మా అన్నయ్య నాకు అలా ఇవ్వట్లేదు అని చెప్పి ఆవిడ గొడవ చేస్తుంటే, నువ్వు నీ చెల్లి తెలుసుకోవాల్సిన విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన జోక్యం చేసుకున్నారు. ఎక్కడ జోక్యం చేసుకున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇలాగే మాట్లాడతాం. నీ బాబాయ్ని చంపినోడిని ఈరోజు నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నీ సొంత బాబాయ్ కూతురే వెళ్ళి సిబిఐ ఆఫీసుల్లో కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇంతకన్నా సిగ్గులేని ఇంకోటి ఉంటుందా? మళ్ళీ వచ్చి బాబు గారు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, అసలు నువ్వు గత 4 ఏళ్ళగా ఏం చేసావు, సీక్రెట్ జీవోలు ఎందుకు పాస్ చేసావు, ఎలాంటి దిక్కుమాలిన పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి అన్యాయం చేశావు, అసలు ఎవడు అడిగాడని చెప్పి 500 కోట్లు ప్యాలెస్ కట్టుకున్నావు అక్కడ రిషికొండ మీద, ఎవడు అడిగాడని సర్వే రాళ్ళ మీద కొన్ని 100 కోట్లు వెచ్చించి నీ ఫోటోలు వేసుకున్నావు, పెయింట్లు పూసుకోవటం, చిక్కీ మీద నీ బొమ్మలు వేసుకోవటం, పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకోవటం, ఈ నికృష్ట పనులు కాకుండా నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేసావు? దీనివల్ల అదనపు ఖర్చు రాష్ట్రానికి మళ్ళీ మొత్తం అవన్నీ సరి చేసుకోవడానికి. ఇవన్నీ ఎక్కడ క్వశ్చన్ చేస్తారనే భయంతో అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి బాబు గారు వాళ్ళ అమ్మ నాన్నకి అన్నం పెట్టారా, వాళ్ళ ఇంట్లో బాబాయ్కి ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ రాష్ట్రంలో ఎవరికైనా కావాలా? నిజంగానే ఇవ్వకపోతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరా? చంద్రబాబు నాయుడు గారు నీలాగా తండ్రి పేరు చెప్పుకొని 10th క్లాస్ పాస్ అయిన మంచి కాదు. ఆ రోజుల్లోనే ఒక సాధారణ రైతు కుటుంబంలోనే ఉన్న వ్యక్తి బాగా చదువుకొని 1970sలోనే మాస్టర్స్ చేశారు. ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్తో ఇండియన్ ఎకానమీని మార్చాలి అని చెప్పి ఒకే ఒక ఆలోచనతో ఒక పాలసీ మేకర్ అవ్వాలి నేను అని చెప్పి ఒక ఆలోచనతో పాలిటిక్స్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. నీలాగా తండ్రిని అడ్డు పెట్టుకొని ఆస్తి కొట్టేద్దాం, తండ్రిని అడ్డు పెట్టుకొని